ఈరోజు బిడ్డ నువ్వు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థమయ్యే నాడు నోళ్ళు ఎల్లబెడతారు. నాయన అమ్మ కలత చెందొద్దు. విశ్వాసం ఎంత గొప్పదో చూడండి, ఎంత సుదీర్ఘ నిరీక్షణ. నా దేవుడు దర్శించిన దాకా ఓపిక పడతా, నా దేవుడు నా ఎడల జోక్యం చేసుకున్న దాకా నిరీక్షిస్తా. ఎంతకాలం కూర్చోబెడతాడో కూర్చుంటా, ఎంతకాలం నిందల పాలు చేస్తాడో అనుభవిస్తా, ఎంతకాలం శ్రమ కొలిమిలో ఉంచుతాడో ఆయన చిత్తం. నిరీక్షిస్తా, ఎదురు చూస్తా. కానీ ఒక్కటి మాత్రం నమ్ముతున్నా, సుదీర్ఘకాలం అబ్రహాముని పరీక్షించి ఒక దశలో దర్శించాడు. సుదీర్ఘకాలం మోషేని పరీక్షించి ఒక దశలో దర్శించాడు. సుదీర్ఘకాలం ఏబును పరీక్షించి ఒక దశలో దర్శించాడు. అయితే తన కొరకు ఎదురు చూసిన భక్తుల్ని దాటిపోలేదు నా దేవుడు. ఆయన కోసం ఎదురు చూస్తున్న నన్ను కూడా దాటిపోడో. ఆయన నా దాకా వచ్చిన దాకా ఎదురు చూస్తా. ఆయన నా కోసం కదిలిన దాకా ఎదురు చూస్తా. నేను మాత్రం నా ప్రభు మీద విశ్వాసం కోల్పోను. సమస్తము పోయి ఆయన వదిలిపెట్టను. ఇంతమందిని దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు అనే పట్టుబట్టి ఉండు.